హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. సాగర్, ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు. ఏం లేదు. ఏంటి అలా చూస్తున్నా? నా పర్సు. ఏంటి పర్సా? ఏంటి సందికి వస్తావా ఏంటి అని అనేసరికి, అది కాదు. ఓహో, పర్సులో డబ్బులు లేవా? బయటికి వెళ్ళాలంటే అయ్యగారికి మొహమాట, అడగాలంటే మొహమాటవా? సరే అయితే నాకు డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు నాకు ముద్దు పెట్టాలనేసరికి సిగ్గుపడుతూ ఇంకేం మాట్లాడుకుంటే ఇష్టం లేకపోయినా ముద్దు పెడితే ఇంకా తను అనుకుంటుంది, నర్మద అంటుంది, ఎలాగైనా సరే నిన్ను ఎలాగైనా కోపం తగ్గిస్తాను సాగర్, ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది. ఈ లోపల వల్లిని చందు బైక్ మీద స్కూలుకి దింపడానికి తీసుకెళ్తాడు. ఓకే బాయ్ అని అంటూ ఉంటుంది. సరే వల్లి, వెళ్ళొస్తాను అని అనేసరికి ఇంకక్కడి నుంచి వల్లి స్కూల్కి వెళ్ళకుండా, అసలు స్కూల్లోనే జాబ్ చేయట్లేదు కాబట్టి తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుంటా అయ్యి బాబాయ్, కూతంత బొద్దుగా ఉన్నాను కాబట్టి సరే, బొద్దుగా ఉన్నాను కదా, ఆయుసు వచ్చేస్తుంది బాబా అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల నర్మద ప్రేమ కూర్చుని వల్లి అక్కని ఎలాగైనా కాట ఆడుకోవాలక్క, ఇప్పుడు అసలైన ఆటకు వచ్చింది. ఇప్పుడు బావ చందు బావ స్కూల్లో దింపి వెళ్ళుంటుంది, ఇతను వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళుంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి, చందు బావ ఏంటి అది కాదు బావా, వల్లి అక్క స్కూల్లో పడిపోయిందంట బావా అని అనేసరికి గబగబా స్కూల్కి వెళ్తాడు. అది కాదు బావా, వల్లి అక్క స్కూల్లో పడిపోయిందంట, స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారనేసరికి గబగబా చందు వెళ్తాడు. అక్కడ తీరా చూసేసరికి అక్కడ వల్లి ఉండకపోయేసరికి ఓ మేడంని అడుగుతాడు. మేడం ఏంటి, మా వల్లి పడిపోయిందంట. వల్లియా? ఎవరండి? ఇంగ్లీష్ టీచర్ మేడం అని అనేసరికి ఇంకా గబగబా నాకు తెలియదండి. సరే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చెప్తారా అనేసరికి ప్రిన్సిపాల్ గారు వస్తారు. ప్రిన్సిపాల్ గారు వచ్చి, ఏంటండి మా వల్లి కళ్ళుతిరిగి పడిపోయింది. వల్లియా? ఓ, ఆ ఇంగ్లీష్ టీచరా? అదేం లేదండి, ఆ అమ్మాయి ఎప్పుడో మానేసిందిగా. అయినా మానేయడం కూడా కాదు, ఆ అమ్మాయి సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు అండి, అందుకనే మేము తీసేస్తామండి, ఇంకెప్పుడు కూడా జాయిన్ చేసుకో. ఫేక్ సర్టిఫికెట్లా అంటే అనేసరికి షాక్ అవుతాడు. ఈ లోపల నర్మదా ప్రేమ అనుకుంటారు, ఇప్పుడు చందుబావకి అన్నీ తెలుసుంటాయి. నా లెక్క ప్రకారం ప్రేమ చందుబావ నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు చూడాలనేసరికి కరెక్ట్గా ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న అరిసెలు బూరెలు పెడుతుంటారు. అమ్మ, కోతంతా బొద్దుగా ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ నన్ను ఆడేసుకుంటున్నారమ్మా ఇద్దరు కూడా, మనం రివెంజ్ తీర్చేసుకోవాలి, అర్థమైందా అని అనేసరికి, ఎలాగైనా మనం తీర్చుకుందాం అమ్మడో, అసలు వదిలిపెట్టేదే లేదు, అసలు ఒక్క చూపు చూస్తాను, ఏదైనా అమ్మడో, ఎంత ఉప్మా అయినా సరే ఇడ్లీకి లోకువే కదా, నీ సామెతలు అనేసరికి ఈ లోపల ఎలాగైనా నర్మదా ప్రేమ ఫోన్ చేస్తాడు. చూడు చందుబావ అనేసరికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అదేంటి నర్మదా, నువ్వేమో పడిపోయింది అన్నావు, అక్కడ చూస్తే ఏమీ లేదు, అక్కడేమో సర్టిఫికెట్లు ఫేక్ అంటున్నారంటే నాకు అన్నీ తెలుసు బావా, నీకు తెలియాలనే అలా చేశాను, ఇంకా చాలా ఉంది బావ, కానీ నువ్వు ఒక్కసారి వల్లి అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, వెళితే నీకు అన్నీ తెలుస్తాయి అనేసరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకుండా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి నువ్వు నన్ను ఇప్పుడే కదా దింపావు కదా ఇప్పుడే పిల్లలతో స్కూల్లో చెప్తున్నాను నిన్నంటే నీకు ఎంత ఇష్టమో వెంటనే ఫోన్ చేసేసావు, నువ్వంటే కూడా నాకు అంత ఇష్టం. అరవకండి, అస్సలు మాట్లాడకూడదు, అందరూ అరవకూడదు, సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను అని అనేసరికి, మేడం టీచర్ గారు అంటూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఇంక అనేసరికి ఏం చేయాలి, ఈ లోపల కరెక్ట్గా మన ఇడ్లీ బాబాయ్ చూసేసరికి అల్లుడిని చందుని చూసేసరికి షాక్ అయిపోయి ఈ లోపల గోకితే, ఏంటయ్యా ఎలాగానే ఎలా ఇన్నట్టు, ఏంటది అమ్మడు కూడా ఉంది చూసుకోవా అనేసరికి, అది కాదే అల్లుడు గారు అనేసరికి ఇంకా మళ్ళీ చేసిన యాక్టింగ్కి చందు కోపం వచ్చేసరికి అందరూ చూసి, అమ్ముడు అనేసరికి, నువ్వంటే నాకు ఇష్టం బా అనేసరికి, అమ్ముడు అనేసరికి ఇంకా షాక్ అయిపోయి అలా చూసేసరికి, ఏంటి ఇదేనా నువ్వు చెప్పే స్కూలు, వీళ్ళేనా నీ స్టూడెంట్స్, ఇదేనా స్కూలు అని అనేసరికి, అది కాదు నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇక్కడికి వచ్చాను అంతే అంటే, అవునా కళ్ళు తిరిగినా, అయితే స్కూల్ చెప్పలేకపోతున్నావు కదా, సరే అయితే వెళ్ళి మన సర్టిఫికేట్లు తెచ్చేసుకుందాం అని అనేసరికి,
ఎందుకు బా పర్వాలేదు అంటే వస్తున్నావా లేదా అని అనేసరికి ఇంక లాక్కెళ్ళిపోయి అది కాదండి అల్లుడు గారు అనేసరికి ఎక్కుతున్నావా లేదా లే అని అనేసరికి ఇంకా అది కాదు బా అని కూడా సరే ఇంక ఎక్కేసి అల్లుడు గారు అంటూ వీళ్ళు పడుతూ ఉంటారు. ఏదేమైనా సరే అని చెప్పేసి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఆపుతాడు. స్కూల్ దగ్గర ఆపేసరికి ఇంక ఏం మాట్లాడాలో తెలియక వల్లి అలా సైలెంట్గా ఉంటుంది. వెళ్ళి పద తీసుకొచ్చేస్తే సర్టిఫికెట్, నీకు ఎలాగో స్కూల్ ఇష్టం లేదు కదా. అది కాదు బా, ఇప్పుడు మనం వెళ్ళి తీసేసుకున్నామంటే మావయ్య గారు పరువు పోయినట్టే కదా. తండ్రి మాట అనేసరికి భలే లొంగేళ్ళే అని అనుకుంటూ ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఈ సర్టిఫికెట్లే కదా, నీ సర్టిఫికెట్ల గురించే కదా నువ్వు ఇంతలా చేస్తావు, ఇయే కదా నీ ఫేక్ సర్టిఫికెట్లు కదా అని తన మొహం మీద విసిరేసరికి నువ్వు అబద్ధం చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టిస్తావా అని ఒక్కటి కొట్టేసరికి ఇంక అసలు వాళ్ళు షాక్ అయిపోయి నీకు అసలు ఎలా తెలిసింది బా, నాకు ఎలా తెలిసిందంటావా నువ్వు అని అనేసరికి ఇంకోటి కొట్టేసరికి ఇంక షాక్ అయిపోయి వల్లి అలా స్టన్ అయిపోతుంది. అసలు ఇవాళ ఎపిసోడ్ అయితే సూపర్గా ఉందండి. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ఆల్రెడీ బుజ్జమ్మకి వల్లి గురించి తెలిసింది, ఇప్పుడు చందుకు తెలుస్తుంది. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.